లాస్ట్ వీడియోలో ఒక సర్ప్రైజ్ ఉంది మీకు చూపిస్తా అన్నాను కదా, అది ఇదే. అంటే ఫెస్టివల్కి రామని ఇంట్లో వాళ్ళందరూ ఫిక్స్ అయిపోయారనమాట మైండ్లో. సో సడన్గా వచ్చి వాళ్ళకి సర్ప్రైజ్ ఇచ్చాం. మాకు కూడా ఫస్ట్ సర్ప్రైజే, మేము కూడా అనుకోలేదు వస్తామని కొన్ని కారణాల వల్ల. సో సడన్గా అయితే వచ్చేసాం ఫ్లైట్కి అప్పటికప్పుడు. ట్రైన్స్ కూడా అవైలబుల్ లేవు, చాలా ఫాస్ట్గా ఇంకా అప్పటికప్పుడు వచ్చేసాం అనమాట ఫెస్టివల్ ముందు. ఇంకా మేము రామని చెప్పేసి ఇద్దరు బాగా డల్ అయిపోయారు. సో వాళ్ళైతే సర్ప్రైజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇంట్లోకి వచ్చేసాను అనమాట. నేను ముందే వాళ్ళ పైన ఉన్నారు, ఏమో వంటకాలు ప్రిపేర్ చేస్తున్నారు. ఇంట్లోకి వచ్చేసి ఒకసారి భయపడదాం అనుకున్నా, మా అమ్మ వస్తే ఇంకా భయపడదాం అనుకున్నా. బట్ మా అమ్మ రాలేదు, మా డాడీని పంపించారు. మా డాడీ చాలా కొంచెం పర్వాలేదు, ధైర్యవంతులే కాబట్టి ఎవరు బయటికి రా అంటున్నారు అనమాట. నవ్వుకున్నాను నేను లోపల. సో చూడగానే చాలా సర్ప్రైజ్ అయ్యారు డాడీ అయితే. ఇంకా అమ్మ ఇంకా పైనే ఉంది, వస్తే ఇంకా సర్ప్రైజ్ అవుతాను. బట్ పైన ఉంది కాబట్టి ఇలా వాటర్ తెమ్మంటుంటే డాడీని అది నేను తీసుకువెళ్ళాను అనమాట పైకి. అమ్మ కూడా చాలా సర్ప్రైజ్ అయ్యింది. తల్లిదండ్రులకి పిల్లలు దూరంగా ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. పాపం వాళ్ళైతే ఇద్దరు బాగా డల్ అయిపోయినారు. అన్నీ కూడా రాలేదు, అన్నీ కూడా సమ్ రీజన్స్ వల్ల రాలేదు. సో నేను కూడా రాను అనేసరికి వాళ్ళు చాలా డల్ అయిపోయినారు. అయినా సరే ఏమో తయారు చేస్తున్నారనమాట మా అత్తయ్య వాళ్ళ కోసం. ఇంకా అమ్మ ఆనందం ఇంకైతే అవడం లేవు, బయటకు ఎక్స్ప్రెస్ చేయదు కానీ తన ఫీలింగ్స్ నాకు తెలుసు. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు అప్పటికప్పుడు అలా సర్ప్రైజ్ ఇవ్వడం. ఇంకా మా అమ్మ అయితే ఆ రోజంతా షాక్లోనే ఉంది. నా ఫెస్టివల్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది.